ధనుష్కు జోడీగా పూజ. తమిళ చిత్రసీమలో ఇప్పుడు పూజా హెగ్డే హవానే కనిపిస్తుంది. విజయ్తో కలిసి జననాయకంలో తెరపంచుకున్న ఆమె రజనీకాంత్తో కూలీలో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. అలాగే లారెన్స్తో కాంచనా 4లోనూ సందడి చేయనుంది. అయితే ఇప్పుడు ఆమె ఖాతాలో మరో సినిమా చేరినట్లుగా తెలుస్తోంది. కథానాయకుడు ధనుష్ 54వ చిత్రంలో ఆమె కథానాయికగా కనిపించనుందని సమాచారం. ఇప్పటికే ఈ విషయమై చర్చ జరిగినట్లు తెలిసింది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రూపొందున్న ఈ సినిమాని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఇదొక పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో ముస్తాబు కానుంది. 90 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 2వ వారం నుంచి చిత్రీకరణ మొదలు కానున్నట్లుగా తెలుస్తుంది. ధనుష్ ఈ సినిమా తర్వాత అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. పూజా హెగ్డే నిజంగా ఎంత లక్కీ అంటే తన సినిమాలు వరుసగా పరాజయం పొందుతున్నప్పటికీ రీసెంట్గా సూర్యతో చేసిన సినిమా డిజాస్టర్ అయినప్పటికి కూడా ఆ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది పూజ. అయినప్పటికీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆమెకు రావడం అనేది నిజంగా తన అదృష్టం. తన బిహేవియర్ బాగుండటం, షూటింగ్ సంబంధించి కానీ ప్రొడ్యూసర్తో డైరెక్టర్తో ఉండటం, అలానే రెమ్యూనరేషన్ కూడా అందుబాటులో ఉండటం వల్ల ఎక్కువ మంది పూజా హెగ్డే వైపు వెళ్తున్నట్టుగా మనకి ఫిలిం నగర్ వార్త. ఏదేమైనా కూడా పూజా హెగ్డే ఒక్క మంచి హిట్ కొట్టినా కూడా మళ్ళీ లైన్లో పడుతుందనేసి నమ్మొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో రజనీకాంత్ సినిమాలో తనే ఐటమ్ సాంగ్ చేసింది. ఐటమ్ సాంగ్ అంటే తెలుసు మనకి, ప్రత్యేక గీతంలో ఖచ్చితంగా మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి చేస్తారు కాబట్టి ఆ సినిమాలో సాంగ్ హిట్ అయితే తనకు మంచి బ్రేక్ వస్తుంది. అలానే విజయ్ లాస్ట్ సినిమా అనేటువంటి ఏదైతే ఉందో ఆ సినిమాలో కూడా తనే కథానాయక కావటం ఖచ్చితంగా హై బడ్జెట్ తోటి హై ఎక్స్పెక్టేషన్తో వస్తుంది. ఆ సినిమాని ఖచ్చితంగా రాజకీయంలో ఆయన పెట్టేటువంటి ఏదైతే రాజకీయ పార్టీ పెట్టి ఇప్పుడు ఎలక్షన్లకు వెళ్తున్నారో 2026లో దానికి ఇది ఒక సపోర్ట్ కావాలి కాబట్టి దానికి అత్యంత భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కిస్తున్నారు. అదేవిధంగా దాంట్లో ఈ హీరోయిన్ పాత్ర ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సక్సెస్ అయితే మాత్రం పూజకి మరిన్ని మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఈ విధంగా పూజ ముందుకెళ్తున్నారు. కొత్తగా ధనుష్ తోటి ఒక సినిమా చేస్తున్నారు, పీరియాడిక్ అంటున్నారు కాబట్టి సూర్య సినిమాలో కూడా మేకప్ లేకుండా నటించింది, ఒక మంచి పేరైతే వచ్చింది సినిమా హిట్ కాకపోయినప్పుడు కూడా. సో ఇప్పుడు వచ్చేటువంటి రాబోయే ధనుష్ సినిమాలో మంచి క్యారెక్టర్ పడుతుందని చెప్పేసి నమ్మచ్చు. ఎందుకంటే ధనుష్ కొద్దిగా డిఫరెంట్ సినిమాలు చేస్తుంటారు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసే సినిమాలు చేస్తుంటారు. పీరియాడిక్ అంటే కూడా ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పూజా కెరీర్ మంచిగా గాడిలో పడాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఇక చకచక స్పిరిట్ సన్నాహాలు. కథానాయకుడు ప్రభాస్ ద రాజా సాహెబ్ను ముగించే పనిలో ఉన్నారు. అలాగే ప్రభాస్తో హనురావు ఇప్పుడు చేస్తున్న చిత్రం చకచక పరుగులు పెట్టిస్తున్నారు. ఇక ఇప్పుడు మరోవైపు స్పిరిట్ను పట్టాలెక్కించేందుకు జోరుగా సన్నాహాలు చేసుకుంటున్నారు. యానిమల్ విజయం తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రం ఇది. భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తృప్తి దిమ్రి కథానాయిక. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమాని సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే దీనికోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించినట్లుగా సమాచారం. ప్రస్తుతం దీనికి తగ్గట్టుగానే పూర్వ నిర్మాణ పనులు వేగవంతం చేసినట్లు తెలిసింది. హై వోల్టేజ్ క్యాప్ యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో ప్రభాస్ శక్తివంతమైన పోలీస్ పాత్రలో కనువిందు చేయనున్నారు. దీన్ని 9 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్. సో ఇది ప్రభాస్ సినిమాకు సంబంధించినటువంటి తాజా అప్డేటు. సందీప్ రెడ్డి వంగ క్రేజ్ ఎలా ఉందో మనందరికీ తెలుసు. తీసిన 3 సినిమాలు అయినప్పటికీ దాంట్లో 2 స్టేట్ సినిమాలు, 1 రీమేక్ అయినప్పటికీ కూడా ఆయనకున్న క్రేజ్ అనేది వరల్డ్ లెవెల్లో ఉంది. ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన తీసే సినిమాల్లో ఆయన చూపించేటువంటి సీన్స్ కానీ, ఇంటెన్సిటీ ముఖ్యంగా ప్రతి ఆర్టిస్ట్ కూడా ఇంటెన్సిటీతో ఉంటాడు. సో ఆ విధంగా అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ అయితే వచ్చింది. అతి తక్కువ సినిమాలతోటి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి నటుల్లో దర్శకుల్లో అగ్రతాంబూలం సందీప్ రెడ్డికి ఇవ్వచ్చు అన్న విషయంలో ఏమాత్రం డౌట్ లేదు. మొదటి సినిమా అర్జున్ రెడ్డితోటే ఎవరబ్బా ఇతను అని ఒకప్పుడు శివ ఏ విధంగా అయితే ఇండస్ట్రీని ఒక షేక్ చేసిందో తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అర్జున్ రెడ్డి షేక్ చేసింది అనేది అందరూ సినీ పండితులు చెప్పేటువంటి మాట. స్వయాన రామ్ గోపాల్ వర్మనే చెప్పాడు ఆ విషయం. సో అలాంటి గొప్ప దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. సో అతను తీసినటువంటి యానిమల్లో ఒక మనిషిలో యానిమల్ కూడా ఉంటాడు. ఆ యానిమల్ బయటకు వస్తే ఎలా ఉంటాడు అనేది యానిమల్లో చూపించి అందరూ అవాక్కయ్యేలా చేశాడు. ఇదే క్రమంలో ఇప్పుడు తన 3వ సినిమాగా వస్తున్న సినిమా ఇంటర్నేషనల్ స్టార్
అయినటువంటి మన రాజా సాబ్ ప్రభాస్ హీరోగా చేస్తున్నటువంటి స్పిరిట్ సంబంధించి కూడా తాజా అప్డేట్స్ వచ్చాయి. త్వరలో అది సెటిల్ మీదకి వెళ్తుందని తెలిసింది. అదేవిధంగా దానికి బల్క్ డేట్స్ కూడా ఇస్తున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ ఆ విధంగా డేట్స్ అనేది పక్కాగా ఇన్ని డేట్స్ నాకు ఇంత ఉండాలనేటువంటి ఒక కరెక్ట్ ఒక డిమాండ్ తోటి నాకు ఏదైతే రిక్వైర్డ్ ఉన్నటువంటి డేట్స్ తీసుకొని ఖచ్చితమైనటువంటి అవుట్పుట్ తీసుకొచ్చేదాకా శ్రమించే వ్యక్తి సందీప్ రెడ్డి వంగ అని చెప్పేసి అతనితో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇదే క్రమంలో ప్రభాస్ సందీప్ రెడ్డి సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేటువంటి ప్లాన్లో సినిమా చేస్తున్నారు. ఇది ఒక కాప్ అంటే ఇండియన్ పోలీస్ ఆఫీసర్ సంబంధించినటువంటిది. దీంట్లో ఇంకా ఎన్ని రకాల అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి. ఎందుకంటే ఒక యానిమల్లో ఒక గన్ మిషన్ ఏదైతే ఒక పెద్ద ఆయుధాన్ని చేయడానికి దాదాపు 40-50 లక్షలు ఖర్చు పెట్టేసి 3 నెలలు కష్టపడి ఒక మొత్తం మెటల్ తోటే అది తయారు చేయించారని చెప్పేసి మనం ఈ మధ్య వార్తలు విన్నాం. అంటే అంత కమిటెడ్గా ఇప్పుడు గతంలో చూసారు రాజమౌళి సినిమాలో కత్తులు అట్లాంటి గొడ్డళ్ళు కత్తులు లాంటివి మనం విన్నాం. కానీ ఒక మిషన్ గన్నుని ఏ విధంగా 30-40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 3 నెలలు టైం తీసుకొని చేశారంటే ఎంత కమిట్మెంట్తో ఎంత పక్కా ప్లాన్ తోటి ఆయన సినిమా షూటింగ్లోకి వెళ్తారనేది మనం తెలుసుకోవచ్చు. ఇదే క్రమంలో ప్రభాస్ ఇచ్చేటువంటి రాబోయేటువంటి సినిమాలు రాజా సాబ్ కానివ్వండి, హను రాఘపూడి తోటి చేసేటువంటి ఏదైతే ఆర్మీ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి సినిమా కానివ్వండి, ఈ 2 సినిమాల తర్వాత ఇమీడియట్గా ఈ సినిమా స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఆల్రెడీ రాజా సాబ్ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. హను రాఘపూడి కూడా ఫాస్ట్గా షూటింగ్ చేస్తున్నాడు. దాని తర్వాత స్టార్ట్ అయ్యే సినిమానే స్పిరిట్ కూడా చాలా ఫాస్ట్గా, ఎందుకంటే బల్క్ డేట్స్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా సినిమా చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ మన ప్రభాస్ లేని సీన్స్ని షూట్ చేయడం ఆల్రెడీ జరుగుతూ ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఈ సినిమా కూడా మంచి సినిమా అవుతుంది, ఖచ్చితంగా ఇంటర్నేషనల్ మూవీ అవుతుంది అనే విషయంలో ఏమాత్రం డౌట్ లేదు. ఇక మన శ్రీలీల గురించి చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో నాకు ఫాలోయింగు, చూసావంటే మైండ్ బ్లోయింగు, ఫాలోవర్స్ అందరికీ నేనే డార్లింగు, నేనేమి చేసినా ఫుల్ ట్రెండింగు అంటూ కిరీటి రెడ్డితో కలిసి హుషారు చిందులేస్తుంది శ్రీలీల. ఇప్పుడు ఇద్దరు జంటగా నటిస్తున్న చిత్రం జూనియర్. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా రజనీ కుర్రపాటి నిర్మించారు. జెనీలియా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ఈ నెల 18న తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈ చిత్ర 2వ గీతాన్ని బయటకు వదిలారు. వైరల్ వయ్యారి నే వయసొచ్చిన అనుభవముని అంటూ హుషారుగా సాగిన ఈ మాస్ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడమే కాక హరిప్రియతో కలిసి స్వయంగా ఆలపించారు. కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. రేవంత్ గొల్లమండల నృత్యరీతులు అందించారు. ఈ పాటలో కిరీటి శ్రీలీల కెమిస్ట్రీ వారిద్దరూ వేసిన స్టెప్పులు ఆకర్షణగా నిలిచాయి. ప్రేమ, యాక్షన్, స్నేహం అంశాలతో ముడిపడిన ఈ యూత్ ఎంటర్టైన్కు కేకే సెంధిల్ కుమార్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. గాలి జనార్దన్ రెడ్డి అంటే మనకి తెలియని వాళ్ళు ఉండరు. గాలి జనార్దన్ రెడ్డి ఎక్స్ మినిస్టరు, అలానే ఓబులాపురం మైనింగ్ సంబంధించి పెద్ద కాంట్రాక్టర్ కూడా. సో ఆయన కుమారుడు గాలి కిరీటి రెడ్డి హీరోగా, శ్రీలీల హీరోయిన్గా వస్తున్న సినిమా ఇది. దీని యొక్క టెక్నికల్ వాల్యూస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది. దీనికి దర్శకత్వం రాధాకృష్ణ అయితే ఇక మిగతా సాంకేతిక నిపుణులందరూ కూడా అసలు ఇండియా లెవెల్లో ఒక రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ సినిమాకి పనిచేశారు. ఫస్ట్ మనం చెప్పాలి అంటే కెమెరామ్యాన్ సెంథిల్, మాకు తెలుసు బాహుబలి లాంటి సినిమాలు చేసినటువంటి సెంథిల్, త్రిబుల్-ఆర్ ముఖ్యంగా బాహుబలి, ముఖ్యంగా రాజమౌళితో అనేక సినిమాలు చేసినటువంటి గ్రేట్ టెక్నీషియన్ అయినటువంటి సెంథిల్ దీనికి కెమెరా. ఇక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించారు. అలానే మీకు తెలుసు దీనికి పీటర్ హెయిన్స్ మనకు తెలుసు రోబో లాంటి సినిమాలకి పెద్ద సినిమాలకి ఎవరైతే స్టంట్ మాస్టర్గా ఉంటారో అతనికి స్టంట్ మాస్టర్గా చేశారు. ఈ విధంగా అనేక మంది ఇంటర్నేషనల్ అని చెప్పవచ్చు, ఒక విధంగా ఇండియాలో ఫేమస్ ఉన్నటువంటి టెక్నీషియన్స్ తోటి ఈ సినిమాని చేశారు. సో దీంట్లో శ్రీలీల హీరోయిన్గా ఉంది. దీంట్లో స్టెప్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఒక డిఫరెంట్ స్టెప్గా అయితే ఉంది. కొద్దిగా ఆకర్షణీయమైనటువంటి స్టెప్ అని చెప్పవచ్చు. ఈ యొక్క సినిమా సంబంధించినటువంటి ఒక పాట ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇప్పుడు 2వ పాటని నిన్న రిలీజ్ చేశారు. ఈ సినిమా యూత్ఫుల్ లవ్ సంబంధించినటువంటి ఒక మల్టిపుల్ ఒక పర్ఫార్మెన్స్ ఉండేటువంటి అవకాశం ఉండే విధంగా ఉంది. ఎందుకంటే అతను ఇంట్రడక్షన్గా మనం చెప్పుకోవచ్చు హీరోగా, సోలో హీరోగా. ఈ క్రమంలో తన టాలెంట్ని చూపించుకోవడానికి ఇది ఒక
వేగా దాన్ని మలుచుకున్నటువంటి కిరీటి ఈ సినిమాతోటి సక్సెస్ సాధించాలని చెప్పేసి కోరుకుందాం.